నాగ వైష్ణవి.
పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం జడ్జెస్ ఓవర్ టు యూ. నాన్న బెస్ట్ పాట ఏంటంటే అసలు ఇంత పెద్ద పాట, చాలా పెద్ద లిరిక్, అది ఎంత గుర్తు పెట్టుకున్నావు చూడు నీ బుజ్జి బ్రెయిన్ లో. అందుకు నిన్ను అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడ తడబాట్లేదు తెలుసా, ఒక్క పదం కూడా అటు ఇటు కాకుండా పాడవు చక్కగా. థ్యాంక్ యూ మ్యామ్. పడవ ప్రయాణం ఏమిటి కొంచెం ఊగింది ఫస్ట్ లో. పడవ ప్రయాణం ఎప్పుడు కూడా ఏంటో అది రిజిస్టర్ అవ్వలేదా నాన్న, లేకపోతే అయ్యి ప్రొజెక్షన్ అలా అయిందా? ఆ చిన్న చిన్నవి తప్పిస్తే మిగతా అంతా బాగా మేనేజ్ చేసావు పాట అంతా. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. చాలా కష్టమైన పాట కదా, కానీ మంచి అటెంప్ట్. నాకు స్పెషలీ లో రిజిస్టర్ లో తారే ఏదో ఒక ఫ్రేజ్ ఉంది కదా, చాలా బాగుండింది. ఊరికి ఒక 2 లైన్ పడది. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ఆహా, తెలియదు పాపం పాపా, ఇట్ ఇస్ సో ఆనెస్ట్. తెలియదు పాపం, అన్ని చాలా సౌండ్స్ సో రియల్, సో ట్రూ, సో హ్యూమన్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్. హై రిజిస్టర్ లో పాడేటప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. కానీ యూ ఆల్ ఆర్ ఆల్రెడీ విన్నర్స్. బట్ ఈ పాడుతా తీయగా మహాసంగ్రామం సిరీస్ లో యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్. అంటే ఇంకా మంచి ట్రైనింగ్ మీకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద సీజన్ యూ విల్ బి ఈవెన్ బెటర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. నాకు కూడా పడవ ప్రయాణం, చెలగాటం తెలుసు. ఈ 3 చోట్ల తప్ప పాట అంతా చాలా బాగుంది. ముఖ్యంగా అనుభూతి బాగుంది. థ్యాంక్ యూ సార్.